ఈ రీఛార్జ్లలో మీకు తెలుసు కదా, అది కాదు బ్రో. మనకు నెలకు 30 రోజులు ఉంటే మనం మాత్రం 28 రోజులకే రీఛార్జ్ చేస్తున్నాం. ఎప్పుడన్నా ఆలోచించిరా ఈ ముచ్చట? దీని మీద మొన్న రాఘవ్ చెద్దా పార్లమెంట్ లో గట్టిగానే నిలదీసిండ్రు. साल में सर महीने 12 होते हैं, लेकिन 28 दिन की रिचार्ज के माध्यम से 13 टाइम्स रिचार्ज कराना पड़ता है. ఆయన ఏమన్నాడంటే, ఈ 28 రోజుల లడాయి వల్ల మనం ఏడాదంతా 12 సార్లు కాదు 13 సార్లు రీఛార్జ్ చేస్తున్నాం. అంటే మనకు తెలియకుండానే ఒక నెల పైసలు ఎక్స్ట్రా కంపెనీల జేబులో ఇస్తున్నాం. ఇదేం పద్ధతి? జర లోతుగా ఆలోచిస్తే ఇది ఒక రకమైన లూట్ అన్నట్టు ఆయన మాట్లాడిండ్రు. అంతేకాదు, మనం పైసలు పెట్టి కొన్న డేటా రోజు రాత్రి 12 కాగానే ఖతమైపోతుంది. మరి వాడని డేటా ఏడున్నట్టు? ఆ డేటాను నెక్స్ట్ డే కి క్యారీ ఫార్వర్డ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిండ్రు. डेटा कैरी फॉरवर्ड यानी कि डेटा रोल ओवर की सुविधा हर यूजर को दी जाए, यानी कि दिन के अंत पे आपका जितना जीबी डेटा बच गया वो अगले दिन के आपके डेली के डेटा पैक में जोड़ा जाए, वैलिडिटी के साथ समाप्त ना हो. ఈ పంచాయతీ అంతా చూసి మన గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యింది. ట్రాయ్ ఇప్పుడు ప్రతి నెట్వర్క్ కంపెనీ పక్కాగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ ఒకటి ఇయ్యాలి అని ఆర్డర్ వేసింది. కొన్ని కంపెనీలు అయితే క్యాలెండర్ మంత్ ప్లాన్లు కూడా తెచ్చినాయి. గందుకే నెక్స్ట్ టైం రీఛార్జ్ చేసేటప్పుడు గుడ్డిగా 28 రోజుల ప్లాన్ వేయకుర్రి. జర ప్లాన్ లిస్టులు ఎతకండి. 30 రోజుల ప్లాన్ కూడా కనబడుతుంది. మీ కష్టాజీతాన్ని సేవ్ చేసుకోర్రి. ఈ ముచ్చట అందరికి తెలిసేటట్టు షేర్ చేయర్రి.